హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టుడే 007 ఛానల్కు స్వాగతం. మరింత మంది తాజా రాజకీయ వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ నోట కులాల మాట దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంటుంది. ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఏ సమావేశం పెట్టినా, అది సమావేశం పెద్దదైనా చిన్నదైనా కుల ప్రస్తావన లేకుండా ఆ సమావేశాన్ని ముగించలేనటువంటి పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడుతున్నాడు. కులాస్త్రము వైకాపా విధిస్తుందంట. వైకాపా కులాస్త్రం అంటూ ఈ రోజున ఈనాడులో పెద్ద ఐటమ్ ఇచ్చారండి. రాష్ట్రంలో తాము ఓడిపోతున్నట్లు గుర్తించడం వల్ల కులాస్త్రాన్ని వైకాపా ప్రయోగిస్తోందని, కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలు జరుగుతోందని, ఆ వలలో కాపు సామాజిక వర్గం పడవద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక్కడ చూడండి, కాపులకు స్వేచ్ఛ లేదనమాట. కాపులు జనసేనలో ఉంటేనే కాపు, అది కులాన్ని రెచ్చగొట్టడం కదా. కాపులను ఆదరించి నలుగురికి పైగా మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా చేసినటువంటి పార్టీలో కాపులు ఉన్నప్పటికీ వాళ్ళు కాపులు కాదు. వాళ్ళని ఇదే జనసేన వాళ్ళు గంట అరగంట అని, కోడిగుడ్డు మంత్రి అని ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాళ్ళు తెలుగుదేశంతో అంటగాగితే, తెలుగుదేశాన్ని మోస్తే, తెలుగుదేశం కూలీలుగా పనిచేస్తే, తెలుగుదేశానికి భజన చేస్తే వాళ్ళు కాపులు. అంటే కాపులకి ఏ విధమైన స్వతంత్రత ఉండదన్నమాట. కాపులకి ఎక్కడ కూడా వేరే స్వతంత్ర భావాలతో ముందుకు వెళ్ళకూడదన్నమాట. వాళ్ళకి ఎక్కడ బాగుంటే అక్కడ ఉండకూడదన్నమాట. జనసేనలో లేకపోతే తెలుగుదేశంలో ఉంటేనే వాళ్ళని కాపులుగా గుర్తిస్తారన్నమాట. మరి వైఎస్ఆర్సీపీలో ఉంటే కాపులు కాదనమాట, వాళ్ళు కామాంధులు అయిపోతారన్నమాట. ఇది అండి ఇతని యొక్క నీతి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజున పోరాడినటువంటి సమయంలో అతన్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆయన్ని బూతులు తిడుతూ, ఆయన్ని ఆయన కుటుంబాన్ని కొడుకుని తన్నుకుంటూ, భార్యను కూడా అనరాని మాటలు అంటూ చేసినప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ పరిస్థితి ఏంటి అంటే, ఇట్లాంటి సంకుచిత మనస్తత్వం, సంకుచిత కులం కోసం పోరాటం చేసేటటువంటి తత్వం నాది కాదు అని చెప్పినటువంటి ఈయన ఇవాళ ఏమంటున్నాడు చూడండి. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన క్రిమినల్ బ్రెయిన్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చూడండి, అసలు ఆ ఉద్యమం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? అప్పుడు అధికారంలో ఉంది ఎవరండి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి కాపు ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీకి ఏమి సంబంధం అండి? వైఎస్ఆర్సీపీ విపక్షంలో ఉంది. అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, అప్పుడు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కు చెందిన చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళందరినీ పరామర్శించడానికి వెళితే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారని కూడా ప్రశ్నించలేనటువంటి ఈయన ఇప్పుడు వచ్చేసి ఏదేదో మాట్లాడతాడండి. హింసాత్మకంగా క్రిమినల్ బ్రెయిన్ అంట. అంటే కాపు కార్పొరేషన్ నిధుల కోసం నిలదీయాలి. ఇంతవరకు బాగానే ఉంది.
కాపు కార్పొరేషన్ నిధుల కోసం జగన్మోహన్ రెడ్డినేమో నిలదీయాలి. కాపులు కనీసం బయటకు రాకుండా, ఏది ఇంట్లో నుంచి బయటకు రాకుండా, బయటకు వచ్చి ధర్నాలు కానీ లేకపోతే యాత్రలు కానీ చేసుకోకుండా అడ్డుకొని కాళ్ళు ఎరగొట్టి మూలన పడేసినటువంటి చంద్రబాబు నాయుడిని మాత్రం మొయ్యాలి. ఇదెక్కడ నీతయ్యా? ఇదెక్కడ విధానమయ్యా? కులాలు ప్రస్తావన చేయవద్దు అంటూనే ఈయనేమంటున్నాడు చూడండి. బీసీ కులాలు, సంఖ్యాబలం లేని ఎంబీసీలు, మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ కులాలు అందరూ కలిసి అడుగులు వేయాలి. మరి ఎందుకని కులాల ప్రస్తావన లేదంటున్నావు? కులాస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తుందంటున్నావు. మరి అదే సమయంలో కులాలను వేరువేరుగా చేసి ప్రతి కులాన్ని స్పృశిస్తూ టచ్ చేస్తూ మాట్లాడుతున్నావే. మరి ఇక్కడ ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. ఈయన ఎవరంటే సిపిఐ నారాయణ గారు. సిపిఐ నారాయణ గారు కాంగ్రెస్ లో షర్మిల చేరికతో జగన్ లో భయం అంట. సరే, జగన్ లో భయం అనేది కాంగ్రెస్ లో ఎక్కడా లేని లాజిక్ ఇది. అతను సీనియర్ పొలిటీషియన్, ఎంతో కాలంగా ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కొత్త పార్టీ వచ్చిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకుంటుంది, లేదా పాత పార్టీ బలోపేతమైనా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటుందే తప్ప ప్రభుత్వానికి పాజిటివ్గా ఉన్న ఓటును లాక్కోలేదు కదా. ప్రభుత్వానికి పాజిటివ్గా ఉన్నటువంటి ఓటుని, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఓటు పడకుండా ఆ ఓటు ఇంకొక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నటువంటి పార్టీకి పడేటటువంటి అవకాశం ఉంది. చిన్న లాజిక్ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి నష్టం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నష్టం ఉంటే కేవలం ఒక కార్డు ఇవ్వటానికి, పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి వచ్చినటువంటి చెల్లెమ్మతోటి ఒక 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించేసి అవతలకు పంపించేస్తాడా? ఆ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్ని గమనించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క విధానంతో వెళ్తున్నాడు. బంధుత్వాలు కాదు, ప్రజలతోనే నాకు బంధుత్వం ఉంది, ప్రజలకి మేలు చేశాననుకుంటేనే నాకు ఓట్లేస్తారు. అదే పిలుపునిచ్చినటువంటి ఏకైక నాయకుడు దేశంలోనే. ప్రజలు మీకు నేను మేలు చేశాను అనుకుంటే నాకు ఓటేయండి, నా వల్ల మీకు మేలు కలిగింది అనుకుంటేనే ఓటేయండి అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి వ్యాఖ్య అండి. ఇదే నారాయణ గారు ఏమిటంటే ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, తెలుగుదేశం జనసేన పార్టీలు గెలుస్తాయంట, కానీ భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా ఈ కూటమిలో చేరి 4 సీట్లను అడిగి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రయత్నం చేస్తా ఉందంట. అసలు ముస్తాబు చేసి ఎంపీలను 4 రాజ్యసభ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేర్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 4.5 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీని పల్లెత్తి మాట అనకుండా, ఎక్కడ మోడీ గారు అపాయింట్మెంట్ దొరికిద్దా, ఎక్కడ అమిత్ షా అపాయింట్మెంట్ దొరికిద్దా, ఎప్పుడు కాళ్ళు మొక్కుదామా అన్నట్టున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిస్థితి కనపట్ల. ఇతనికి కనపడదు, వైర్లు గమ్ముతాయి. ఎందుకంటే ఇతనుకున్నటువంటి కులపిచ్చి, కమ్యూనిస్ట్ అయినా సరే ఇతనుకున్నటువంటి కులపిచ్చి మనం అనేక సందర్భాల్లో చూసాం. ఎక్కడైనా సరే కమ్యూనిస్టులు పేదల నివాస స్థలాల కోసం పోరాటాలు చేస్తారు. ఈయనొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి
ఇది బాలకృష్ణ గారి అల్లుడు భారత్కు సంబంధించినటువంటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆక్రమణ చేస్తే పేదలకు చెందాల్సినటువంటి భూమిని వాళ్ళు ఆక్రమణ చేస్తే ఆ భూమికి అడ్డుగోట ఆ విద్యా సంస్థ వాళ్ళు కడితే ఆ అడ్డుగోడను పోయి కాళ్ళతో దంతాడండి. అంత కులపిచ్చున్నటువంటి ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. అంతిమంగా జగన్ను మళ్లీ అధికారంలోకి తేవాలని చంద్రబాబును ప్రభుత్వానికి దూరంగా ఉంచాలన్నదే భారతీయ జనతా పార్టీ వ్యూహం. ఇదేందండి? భారతీయ జనతా పార్టీ మీ చుట్టూ తిరుగుతుందా? భారతీయ జనతా పార్టీ చుట్టూ తెలుగుదేశం పార్టీ తిరుగుతుందా? తెలుగుదేశం పార్టీ అదిగో అయిపోయింది, పొత్తు అయిపోయింది తన ఛానళ్ల ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా అంగీకారంలోకి వచ్చేసింది, మేమందరం కూడా కలిసే పోటీ చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటుంటే, నాకు తెలిసినటువంటి ఒక నమ్మకస్తుడైనటువంటి భారతీయ జనతా పార్టీలో మిత్రుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి నేను ఫోన్ చేసి, ఏమిటయ్యా ఇదంటే, ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదు, మీరు నాకు ఫోన్ చేయబోయే ముందే నేను పురంధేశ్వర్ గారితో మాట్లాడాను, ఆ హైప్ తోటి కానీ ఆ యొక్క ఛానళ్లలో వచ్చేటటువంటి వార్తలతో కానీ ఏమాత్రం సంబంధం లేదు, ఆ పరమైనటువంటి చర్చలే జరగలేదు, అసలు అడుగులు ముందుకు వేయటమే జరగలేదు, ఏదో జనవరి నెలాఖరులో చూద్దాం 175 స్థానాలకి పోటీ చేయటానికే సిద్ధపడి ఉండండి అని జాతీయ స్థాయి నాయకుడు ఆమెకి చెప్పినట్లుగా ఆమె చెప్పింది. అంటే ఇప్పుడు ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఏం మాట్లాడతారండి అంటే ప్రజల్ని ఏమార్చటం, ప్రజల్ని మాయ చేయటం. జగన్మోహన్ రెడ్డి గారేమో 38 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికి మార్చాడు. 38 మందిలో ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి నేను రాజీనామా చేస్తున్నాను, అదేవిధంగా షర్మిల వెంట నడుస్తాను అన్నాడు. మరొక ఆయన ఎంఎస్ బాబు చిత్తూరు నుంచి తన ఆవేదన వ్యక్తం చేశాడు, ఎక్కడ కూడా పార్టీని తప్పు పట్ల, నేనేం తప్పు చేశాను అన్నాడు, జగన్ వెంటే నడుస్తాను అన్నాడు. అదేవిధంగా పెండెం దొరబాబు, ఆ పూర్ణ ప్రసాద్, వీళ్ళని పత్తిపాడుకు చెందినటువంటి వీళ్ళని మీరేం చేశారు, అదిగో చేరుతున్నారు, ఇదిగో తెలుగుదేశంలోకి వస్తున్నారు, అదిగో జనసేనలోకి వస్తున్నారు అన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారి సభలో జగన్మోహన్ రెడ్డి గారి సరసన ఉన్నారు. 38 మంది సభ్యుల్ని మార్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్యకర్తల నుంచి కానీ మరి పార్టీలో కానీ ఎక్కడ ఆందోళన లేకుండా సజావుగా సాగిపోతా ఉంటే, ఏమిటిరా బాబు ఇలా జరిగిపోతా ఉంది, మనం ఆశించింది ఏమి జరగట్లేదని చెప్పేసి గుండెలు బాదుకుంటున్న వాళ్ళు మీరు. ఈరోజు ఇదే ఈనాడులో ఇంకొక వార్త ఉంది, ఏమిటంటే పేరు పెట్టలేదు కానీ ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు కృష్ణదేవరాయలు గారి గురించి మాట్లాడాడు. కృష్ణదేవరాయలు గారిని పిలిపించంట, ఆయన దగ్గర కంట ఒక తాడేపల్లి ప్యాలెస్ నుంచి అంట, రాయటం కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక బృందం వచ్చిందంట ఆయన దగ్గరికి. బృందం వచ్చి, నీవు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని గట్టిగా తిట్టాలి, తిడితేనే నీకు నరసరావుపేట సీటు, లేకపోతే లేదని చెప్పారంట. ఆయనేమో నేను తిట్టలేను, నేను తిట్టను అని వాళ్ళ ప్రతిపాదనని తిరస్కరించాడు. అది కాదు అక్కడ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కన్నా కూడా ఇంకొక చోట ఆయన చేత పోటీ చేయించాలని
ఒక చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ చర్చలు ఏమన్నా కాస్త అటు ఇటు బెసికి అతను గాని ఈ పార్టీని వదిలేసి సైలెంట్ గా ఉండటమో, లేకపోతే రాజకీయాల్లో ఒక అధికారానికో, లేకపోతే అలవాటు పడినటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉండలేరు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఒకవేళ రావటం జరిగితే ఇది ముందుగానే ప్లాట్ఫామ్ అన్నమాట. తిట్టమన్నారు, తిట్టలేదు. ఎటు పోతున్నారయ్యా? నాకు తెలిసినంత వరకు నిష్కల్మషమైనటువంటి మనిషి కృష్ణదేవరాయలు, కుటిల రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి. అతను వైఎస్ఆర్సీపీతోనే ఉంటాడు, వైఎస్ఆర్సీపీతోనే ముందుకు వెళ్తాడు. ఒకవేళ ఆయనకు నరసరావుపేట కాదు మరొక చోట పోటీ చేయమంటే ఎక్కడైనా ఆయన పోటీ చేస్తాడనేదే నా యొక్క అభిప్రాయం. ఏం జరుగుతుందో కాలమే చెప్తుంది. నమస్తే.